should go and watch it for sure. And ఇది ట్రూ బేస్డ్ స్టోరీ అని లాస్ట్ టైం ఆయన తెలిసింది, కానీ ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్. అండ్ థియేటికల్ పర్ఫార్మెన్స్ అయితే గా బాగుంది. క్లైమాక్స్ చూడడానికి అయినా మూవీ చూడాలి. అమేజింగ్ అమేజింగ్ సూపర్ సూపర్ గా ఉంది. మీరు ఇంకా థియేటర్ కి వెళ్ళి మూవీ చూస్తే తెలుస్తుంది. ఇట్ వాజ్ లైక్ అన్బిలీవబుల్. చాలా అంటే సస్పెన్స్ ఉంది కాబట్టి ఇదంతా చూసిన తర్వాత తెలిసింది. అండ్ స్టోరీ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్. సారీ అమేజింగ్ చెప్తున్నారు, అందుకే కదా ఐమాక్స్ అని సెలెక్ట్ చేశారు. డెఫినెట్లీ అండి చాలా బాగుంది. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. నేను ఐఎమ్ నార్త్ ఇండియన్, బట్ ఈ మూవీస్ తెలుగు మూవీస్ కొన్ని సెలెక్టెడ్ చూస్తాను. అండ్ ఇట్ కమ్స్ టు దిస్ ఇట్స్ రియలీ అమేజింగ్. రేటింగ్ 5 stars to 5 stars. Amazing. Everything perfect. Super. వరుణ్ సందేశ్ యాక్టింగ్ ఎలా ఉంది? చించేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందండి. ఆర్ఆర్ అయితే చాలా బాగుంది. మీరందరూ వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది. ఎవ్రీథింగ్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చు ఈ మూవీ తోటి. 100%. సూపర్ ఉంది, చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా సస్పెన్స్ ఉంది, చాలా బాగుంది సందేశ్ మూవీ. ఈ మధ్య మొన్న నింద తర్వాత ఇది కూడా చాలా సస్పెన్స్ మెయింటైన్ అయింది. సినిమా చాలా బాగుంది, సూపర్. వరుణ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది, మంచి థ్రిల్లర్, మస్ట్ సీ మూవీ. ఆడియన్స్ రావాలంటే థ్రిల్లర్ గా సస్పెన్స్, అది డెఫినెట్గా అది బాగా ప్రమోట్ చేస్తే డెఫినెట్గా థ్రిల్లర్ మౌత్ పబ్లిసిటీతో ఇంకా బాగుంటుంది. 100% చూడొచ్చు, 100%. చాలా బాగుంది. రేటింగ్ అంటే చాలా బాగుంది, టాప్ రేటింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది థ్రిల్లర్, ఇందులో సాంగ్స్ ఏం లేవు, లాస్ట్ లో ఒక సాంగ్ ఉంటుంది. బట్ క్లైమాక్స్ చాలా బాగుంది, సినిమా కూడా చాలా బాగుంది, మస్తీ మూవీ, అందరు ఫ్యామిలీ అంతా చూడొచ్చు. బాగుంది. సందేశ్ చాలా బాగా చేసాడు. చాలా 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 సస్పెన్స్ చాలా బాగా చెప్పారు. చివరిలో అది ఊహించని విధంగా మలుపు వచ్చింది. చాలా బాగా చేశారు. ఇంకా పెద్ద సినిమాలన్నీ మంచిగా వస్తాయి అని ఆశిస్తాను. ఈ 17 years తన కెరియర్ లో ఇది కొత్త బంగారు లోకం హ్యాపీడేస్ తర్వాత ది బెస్ట్ మూవీ. ఆసమ్, సూపర్ హిట్. అంటే తన లైఫ్ లో అన్ని బెస్ట్ మూవీసే, బట్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సో హైలైట్స్ అన్ని ఉన్నాయండి. భయపెట్టేశారు మొత్తానికి ఆడియన్స్ అయితే. నిజంగా యాక్షన్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ విరాజితం సాంగ్ గూస్ బంప్స్ అసలు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్ కి విజిట్ చేయండి, మన విరాజీ మూవీని చూడండి. చాలా అంటే చాలా బాగుంది. యా సూపర్ అండి, చాలా బాగుంది. యా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. ఎక్కడ కూడా అంటే వేరే వేరే సీన్స్ అయితే ఏం లేవు. అండ్ వరుణ్ సందేశ్ గారికి ది బెస్ట్ 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 మూవీ. సూపర్ అండి, ఇంకా లవర్ బాయ్, కానీ ఈ మూవీతో ఇంకా డిఫరెంట్ గా అన్ని మూవీస్ కూడా చేస్తారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే వేరే లెవెల్. అసలు ఎందుకు చెప్తున్నానంటే ఇది కొంచెము సస్పెన్స్ గా థ్రిల్లర్ గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా థియేటర్స్ కి వచ్చి వాచ్ చేయాల్సిందే. విరాజీ #. వరుణ్ సందేశ్ యాక్టింగ్ ఎలా ఉందమ్మా? సూపర్. కొంచెం గ్యాప్ ఇస్తే అందరికీ ఆన్సర్ ఇస్తాను నేను. సినిమా అయితే బాగుందండి. ప్రీమియర్ టాక్ ఇప్పుడు ప్రీమియర్ అయింది కదా, ప్రీమియర్ తో అయితే చాలా పాజిటివ్ టాక్ ఉంది. సో హ్యాపీ టాక్ విన్నందుకు. అందరూ అయితే పాజిటివ్ గానే చెప్పారు. హీరో ఎలా చేశాడమ్మా? అతను ఇంకా కంబ్యాక్ అనే చెప్పాలండి వరుణ్ గారికి. మీరు చాలా బాగా యాక్టింగ్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీలో? హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ఎమోషన్ అండి. ఎమోషనల్ టచ్ చేశారా బాగా? అండ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఎలా అనిపించిందండి? నేనే సినిమాలో చేసా కాబట్టి నేను చెప్తే బాగోదండి. యాక్చువల్లీ ఆడియన్స్ ఎందుకు రావాలి? కొత్తగా ఉంటారండి వరుణ్ గారు అయితే. ఈ సినిమాలో మీరు వరుణ్ గారిని కొత్తగా చూడొచ్చు. అండ్ అందరివి కొత్త ఫేసెస్ ఉంటాయి. ఏదో అందరూ ప్యాడింగ్ ఆర్టిస్ట్ లా ఉండదు. మొత్తం కొత్తగా జోక్ చెప్పరా? చీమా ఏనుగు జోక్ అయినా పర్లేదు మేడం. పర్లేదండి, ఒక జోక్ చెప్పరా ప్లీజ్. అందరు నవ్విస్తూ ఉంటారు కదా. పని మనిషి అని ఎందుకంటారు? సినిమా చూసి తెలుసుకోవాలి. అందరూ థియేటర్స్ కి రండి. ఆ పని మనిషి అని ఎందుకంటారు? ఇలాంటి జోక్స్ చాలా ఉన్నాయి. సో సినిమా అయితే అందరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. మీకు అందరికి కొత్త ఫీల్ ఉంటుంది మూవీలో. థ్యాంక్ యూ సో మచ్. విరాజీ మూవీ ఇప్పుడే చూసాం, చాలా చాలా బాగుందండి.
వరుణ్ సందేశ్ గారికి మళ్ళీ ఇది ఒక సూపర్ సక్సెస్ అనుకోవచ్చు. ఈ సినిమా చాలా చాలా బాగా చేశారు. మిగతా యాక్టర్స్ కానీ అంటే అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా సూపర్ హిట్ అన్నమాట. దీంట్లో నేను కూడా క్యారెక్టర్ చేశాను, మినిస్టర్ క్యారెక్టర్. చాలా బాగుంది సినిమా అయితే. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు, సూపర్ అన్నమాట. వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చేసిన ఫీలింగ్ అయితే నాకుంది. నైస్. నిజంగా వరుణ్ గారికి నిందా తర్వాత ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. చాలా బాగా చేశారు సినిమా అంతా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, ఎంగేజింగ్ గా ఉంది మూవీ అంతా. కంపల్సరీ అందరూ థియేటర్లో చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమా. అది మంచి ఒక మూవీ చూస్తేనే బాగుంటుంది. అది రివీల్ చేయడం కంటే కూడా థియేటర్లో చూస్తే బాగుంటుంది. చిన్న మెసేజ్ ఉంది, అది చూస్తే బాగుంటుంది. సో ఆడియన్స్ రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది, చూడాలి ఇంకా ఏంటి. అంటే జనాలు వచ్చేదానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వరుణ్ సందేశ్ కొత్త లుక్ అండ్ ద ఎక్స్పీరియన్స్. సినిమా థియేటర్కి వచ్చి జనాలు చూడాలంటే ఈ రోజుల్లో అది పెద్ద ఎక్స్పెన్సివ్ అఫేర్. బాగా డబ్బులు పెట్టి పాప్కార్న్ డబ్బులు అవుతాయి, కానీ థియేటర్కి వచ్చి పాప్కార్న్ పట్టుకుని భయపడుతూ చూస్తా లాస్ట్ లో హైకి వెళ్ళే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అదే మాకు ఇంపార్టెంట్. సూపర్ డైరెక్టర్ డైరెక్షన్ బాగా చేశారు సార్, ఎక్సలెంట్ చేశారు అసలు, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్చుకోవాల్సింది ఈ సినిమాలో డైరెక్టర్ గారికి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎండింగ్ దాకా సూపర్ గా డైరెక్షన్ చేశారు. కొత్త డైరెక్టర్ చాలా మంచిగా చూపించారు. ఆ లాస్ట్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్. హాయ్ అండి, ఇప్పుడే విరాజీ మూవీ చూశాను. సినిమా నిజంగా చాలా బాగుంది. 1 hour 40 minutes లెంత్ ఉంది మూవీ. ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా బాగుంది మూవీ. అండ్ ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఇద్దరు గురించి. ఆఫ్ కోర్స్ డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ అనుకుంటాను అయింది. నిజంగా ఫస్ట్ మూవీ లాగా లేనే లేదు మూవీ, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ వరుణ్ సందేశ్ గారు. ఆయన పర్ఫార్మెన్స్ నాకు నిజంగా చూసి ఏమనిపించిందంటే ఇంకా ఇందులో ఇంత పొటెన్షియల్ ఉంది. ఒక 16-17 years నుంచి ఆయన చేస్తున్నారు, చాలా రకరకాల క్యారెక్టర్స్ చేస్తున్నారు. స్టిల్ హీఈస్ ఎక్స్ప్లోరింగ్ అండ్ గివింగ్ ఏ కంప్లీట్లీ, అది వరుణ్ సందేశ్ లాగా లేరు. ఆయన ఒక డిఫరెంట్ పర్సన్ లాగా ఉన్నారు. యాండీ ఏ క్యారెక్టర్ అయితే ఆయన పోషించారో ఆ క్యారెక్టర్ కంప్లీట్లీ దించేశారు. అండ్ లాస్ట్ 30 minutes లో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వరుణ్ గారు అండ్ మదర్ క్యారెక్టర్ డాక్టర్ క్యారెక్టర్ ఉంటారు, ఇద్దరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంది. డెఫినెట్ గా మూవీ వచ్చి థియేటర్లోనే వచ్చి చూడండి, హిట్ అయ్యే సినిమా అయితే 100%. అంటే లైక్ ఒక పోలీస్ అతను ఏం చేయకూడదు అనేది దీంట్లో చూపించారనమాట. సో మూవీ అయితే ఓవరాల్ గా చాలా బాగుంది, అందరూ తప్పకుండా థియేటర్స్ కి వచ్చి చూడాలని. అంటే ఎప్పుడు లవర్ బాయ్ గా కనిపించే ఒక పర్సన్ ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా కనిపించారనమాట. సో చాలా చాలా బాగుంది, అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్స్ లో చూడాలని కోరుకున్నాం. చాలా అంటే సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది. అంటే లైక్ ఏ పర్సన్ ఏం చేయకూడదు అనేది అయితే ఉంటుంది. లైక్ పోలీసు అనేది చాలా చేయకూడదు కదా, లైక్ అంటే చాలా అంటే థియేటర్ సౌండ్ అద్దిరిపోతుంది అనమాట. అసలు సూపర్. హర్ష గారికి సూపర్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి కూడా. థ్యాంక్ యూ. 5 out of 5. బ్రో మూవీ చాలా బాగుంది. మూవీలో డిఫరెంట్ గా, అసలుకి రెగ్యులర్ మూవీ కాదు, డిఫరెంట్ మూవీ. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ అయితే. అన్ని ఎక్స్ట్రాడినరీగానే ఉన్నాయి బ్రో, అన్ని ఎక్స్ట్రాడినరీగానే ఉంది మూవీ. అంత కొత్తదనంగా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వచ్చేసి, కానీ మూవీ పీపుల్ ఎంజాయ్ చేస్తారు. ఎక్స్ట్రాడినరీగా చేశారు. చాలా సంవత్సరాల తర్వాత 100% హిట్. వరుణ్ సందేశ్ కెరియర్ లో ఇది మైల్ స్టోన్ గా ఉంటుంది. 1 hour 45 minutes టోటలీ ఎంటర్టైన్మెంట్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ గుడ్ టు సీ. ఎక్కడ బోర్ కొట్టదు, అద్భుతంగా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. నవరాసాలు ఉన్నాయి, హ్యాపీగా చూడొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. వరుణ్ సందేశ్ యాజ్ యూజువల్ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, నైస్ గా యాక్ట్ చేశాడు, మంచి హిట్ పట్టాడు. అవుట్ ఆఫ్ 5 4 ఇవ్వచ్చు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, హోల్ మూవీ మొత్తం మ్యూజిక్ హైలైట్, చాలా బాగుంది. వరుణ్ సందేశ్ ని కొత్తగా చూసాం బ్రదర్, చాలా బాగుంది. దాన్ని ఇంతవరకు వరుణ్ సందేశ్ ని ఈ గెటప్ లో గానీ, ఈ స్టోరీ నేరేషన్ లో గానీ చూడలేదు. సినిమా మస్తు వచ్చింది, బాగుంది సార్. డైరెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంది, కొత్తదనం కనపడింది, చాలా బాగుంది సార్. నాకు బాగా నచ్చింది. రేపు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నేను కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను.
హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీలో? అసలు ప్రతి అంటే హైలైట్స్ అంటే ప్రతి సీన్ హైలైట్ గానే కనపడుతుంది. ఏది సస్పెన్సా ఏది థ్రిల్లరా, క్లైమాక్స్ అయితే అసలు మైండ్ పోయింది. చాలా బాగుంది. సాంగ్స్ ఏం లేవు సార్, సాంగ్స్ గురించి కూడా మనం ఆలోచించలేము. సినిమా టోటల్ గా బాగుంది సార్.